మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పర్యటన అంటే కొంతమందికి నిద్ర పట్టట్ల. 100 ఏళ్ల చరిత్ర గల పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడమే. ఆయన గురించి మాట్లాడకపోతే వాళ్ళ అసలు రాజకీయ నాయకుడైనా అనుకునేటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కనిపించాలనేటువంటి ఆతృతతో మనకి ఐడెంటిటీ వస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పేరెత్తితే తప్ప ఆ ఐడెంటిటీ ఆ ప్రచారం జరగదనేటువంటి ఆలోచనకు వచ్చేసారు. నిన్న మొన్న పుట్టినటువంటి పార్టీ కూడా ఆ పార్టీ అధినేత కూడా పవన్ కళ్యాణ్ గారిని దేశద్రోహి అనేటువంటి మాటలతో సహా మాట్లాడేస్తున్నారు. ఎందుకు దేశద్రోహి? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ తాండాలో ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఆ చెలించి 2009లో ఆయన ఒక బోర్ వేయించినందుక ఈ దేశానికి ఆయన దేశద్రోహి. ఫ్లోరైడ్ బాధితులకి సంబంధించి ఆయన దగ్గరికి 90sలోనే కొంతమంది వస్తే ఆ సమస్య పరిష్కారం చూపించాలనేటువంటి ఒక ఆ అంశాన్ని తెరపైకి తీసుకురావటమైనా ఆయన దేశద్రోహి గల కారణం. లేదంటే ఒక యాసిడ్ దాడి జరిగినటువంటి ఒక మహిళకి సంబంధించి ఆయన వెళ్ళి పరామర్శించి దగ్గర తీసుకుని అమ్మ నేనున్నాను చెల్లి అని చెప్పినందుకే దేశద్రోహి. తెలంగాణకి వరదలు వస్తే ₹1 కోటి సహాయం చేయటమా పవన్ కళ్యాణ్ గారు దేశద్రోహి అనేందుకు కారణం? ఒక నల్లమల్ల ఫారెస్ట్లో యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి ఒక అడవి బిడ్డ చిన్న పిల్లోడు, ఓ 15 ఏళ్ళు 16 ఏళ్ల పిల్లోడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఆయన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రితో సహా అనేక మంది రాజకీయ నాయకులందరినీ పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ యురేనియం తవ్వకాలు ఆపినందుక ఈ దేశద్రోహి ఆయన. కొన్ని వేల కోట్లు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఏ రకంగా దోచుకున్నారో ఆ రకంగా దోచుకోలేదన్న పవన్ కళ్యాణ్ గారి దేశద్రోహి. సరే, ఇది కూడా పక్కన పెడదాం. అయితే ఇప్పుడు కొంతమంది వాళ్ళకి జర్నలిస్ట్ అనేటువంటి పదాన్ని మాట్లాడకూడదు అనుకుంటా, ఎర్నలిస్టులు. ఆ ఎర్నలిస్టులకి వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడు అంతే పవన్ కళ్యాణ్ గారు. మామూలు మట్టి కొట్ల, కోడి చెరువు ఆ మట్టి చూసారా, ఆ మట్టి నోట్లో పటా పటా కొట్టాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రేంజ్లో కొట్టాడు. ఏం చేయాలో తెలియట్లే. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ద్రోహిగా, తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం కొంతమంది ఎన్నలిస్టులు చేస్తూ, కొంతమంది రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవాలని ఐడెంటిటీతో వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఒక తాపత్రయపడుతుంటే ఏం చేసినా సక్సెస్ అవ్వట్లా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆపితే ఆగే మనిషే కాదు కదా. ఆయన వీళ్ళ ఆపాలని చూస్తే మువ్వెత్తులు లెగిసేటువంటి పని. ఆయన ఆయన ఒక 2000 మందితో మీటింగ్ పెట్టుకున్నారు 2వ తారీఖు. ఆ పర్మిషన్ ఇచ్చిండుంటే ఈ బాధ ఉండదు కాదు కదరా అని వాళ్ళ లోపల బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఆయన వరుస పెట్టి తెలంగాణకి సంబంధించిన ఏ పర్యటన చూసినా సంచలనం అయిపోతుంది. వీళ్ళు అంటే కొంతమంది తెలంగాణ ప్రజలే మొత్తం ఆయన తిరస్కరించేస్తున్నారు అనేటువంటి విధంగా చిత్రీకరించాలనుకుంటుంటే ప్రజలు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. వరంగల్ వెళితే అసలు ఇసకేస్తే రాలనంత జనం. ఏమైనా అసలు ఆ క్రేజ్ ఏంటో నాకు అర్థం కాల పవన్ కళ్యాణ్ గారికి. ఇంత వ్యతిరేకులు ఇంతలా కుట్ర పనులతో తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది ఎర్నలిస్టులు అదే పనిగా పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, నిన్న మొన్న పుట్టినటువంటి పార్టీలన్నీ కూడా తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ గారిని వేరు చేద్దామని చూస్తుంటే ప్రజలేంటి ఇంతలా గుండెల్లో పెట్టుకుంటున్నారు? వాళ్ళకి ఒక బాబుకి కష్టం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. ఒక అమరవీరుల కుటుంబానికి కష్టం వచ్చింది, గుర్తింపు లేదు అనేటువంటిది నిన్న జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. మమ్మల్ని గుర్తించారు మీరు అని చెప్పి అక్కడికి వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకున్నటువంటి పార్టీ దగ్గరికి వెళ్ళా. వాళ్ళు ఏదో న్యాయం చేస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం కోరలా. తెలంగాణ తీసుకొచ్చింది మేమే అని చెప్పి 10 ఏళ్ళు అధికారం అనుభవించినటువంటి ఆ కుటుంబం దగ్గరికి, ఆ కుటుంబంలో వ్యక్తులు ఇంకొక పార్టీ పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళా. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. నిరంజన్ అనేటువంటి పిల్లోడు కూడా నిన్న ఆ పిల్లోడికి బాగోపోతే పవన్ కళ్యాణ్ గారికి గుర్తొచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆర్థిక సహాయం చేసిన తర్వాత ఆయన అభిమానిగా ఉన్నటువంటి బండ్ల గణేష్ గారు ఆర్థిక సహాయం చేశారు. ఆ పిల్లోడికి ఏం కావాలంటే వాళ్ళ తల్లిదండ్రులకి కాస్త ఆర్థికంగా నిలబడేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. అలాంటి పిల్లోడిని ఎవరో పెర్ని నాని అనేటువంటి వ్యక్తి, ఆడెవడో పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్ అంట, అక్కడ వాడు వీడు అని చెప్పి ఒక పసిపిల్లోడిని పట్టుకుని, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పిల్లోడిని పట్టుకుని వాడు వీడు అంటుంటే
అప్పుడు గుర్తుకు రాలేదు కానీ తెలంగాణ సెంటిమెంటు జర్నలిస్టుల పేరుతో నిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టేశారు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లా. ఎందుకంటే దీని గురించి మాట్లాడతా. జర్నలిస్టులు ఏం మాట్లాడుతున్నారో నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో మీకు ఒక్కసారి వినిపిస్తా. ఎనలిస్టులు చెప్పండి. విషయం మేము బయటికి తీసుకొచ్చినప్పుడు ఆయన బెంగళూరు కోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇక్కడ లేదట కోర్టు, బెంగళూరు దాకా పోయింది ఆయన. బెంగళూరుకు పోయి మళ్ళీ మా ఏ ఛానల్ పేరు కూడా ప్రస్తావించకుండా మెటా అనే సంస్థకి నోటీసులు ఇప్పించి సో ఆ సంస్థని పార్టీగా చేసి ఈయన జర్నలిస్టేనా? అసలు జర్నలిస్టేనా లేదంటే చదువుకున్నావా అయితే నాకైతే తెలియలే. ఆ మాత్రం మైండ్ లేదా? చదువుకున్నోడివి. అరే బాబు, పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు కోర్టుకి ఎందుకు వెళ్ళారో కూడా తెలియకుండా నువ్వు జర్నలిస్టులు అలా అయ్యేవారు అసలు? మెటా అనే సంస్థ, గూగుల్ అనే సంస్థ ఎక్కువ హెడ్ ఆఫీసులు అనేవి బెంగళూరు వేదికగా ఉన్నాయి, లేదా ఢిల్లీ వేదికగా కొన్ని ఉన్నాయి. అందుకనే చాలామంది సెలబ్రిటీస్ ఎక్కడైతే వాళ్ళ మెయిన్ హెడ్ ఆఫీసులు ఉంటాయో అక్కడ ఉండేటువంటి కోర్టును ఆశ్రయిస్తారు. అక్కడ నార్మల్గా ఇక్కడనే కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు, తమిళనాడుకి సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులు వెళ్ళారు, బాలీవుడ్కి సంబంధించిన వ్యక్తులు కూడా బెంగళూరులో వేస్తారు. పిచ్చోడా, మీకు తెలియట్లా? ఏం చేస్తాం? కొన్నోళ్ళు కదా. చదువుకుంటే అర్థమవుతుంది, చదువుకుంటే ఇలాగే తగలాడు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది మెటా సంస్థ, అక్కడ బెంగళూరులో కేంద్ర కార్యాలయం ఉంది కాబట్టి వెళ్ళారు. ఆ మాత్రం తెలియకపోతే మోకాల్లో కొంచెం, అరికాల్లో కొంచెం ఆయిల్ రాసుకుంటే కొంచెం అప్పుడప్పుడు పని చేస్తూ ఉంటుంది షార్ప్గా. ఓకేనా? ఇకపోతే ఆయన ఎందుకు వెళ్ళారు, నువ్వేం చేసావు? నువ్వు గతంలో నీ యాదృచ్ఛికంగానే నువ్వు చేసేటువంటి ప్రతి పని యాజ్ యూజువల్గా నువ్వు చేసే పని ఏంటి? ఒక ల్యాండ్ దగ్గరికి వెళ్ళిపోతావు. ఇది ఆ ల్యాండ్ దానికి సంబంధించిన రిజిస్టర్ పోర్టల్లో ఉండేటువంటి ఆ వెబ్సైట్లో తీసుకుని డాక్యుమెంట్లు తీసుకుని వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి ఇది కబ్జా చేశాడు అని చెప్పేసి ఓదర కొట్టేస్తావు. ఏదన్నా ఒక్కటి నిరూపించావా? ఇది కబ్జా చేశాడని చెప్పి కోర్టు ఇచ్చిన తీర్పుని ఏమన్నా నీ దగ్గర ఉందా? ఏ ఒక్కటైనా సరే నీ దాంట్లో ఉండదు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా సందెట్లో సడేమియా అన్నట్టు ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ వచ్చినప్పుడు తీసుకెళ్ళి కోడి చెరువు కబ్జా అని చెప్పి నువ్వు వీడియోలు చేస్తావు. నీ కలెక్షన్ ఏజెంట్లు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయావు. అక్కడికి వెళ్ళావు, ఆయన దగ్గర వీడియో చేశావు, కబ్జా అని నువ్వే చెప్తావు. ఆయన 2 కోట్ల పైగా డబ్బులు పెట్టి కొన్నాడు అని చెప్తావు. డబ్బులు పెట్టి కొన్నాడు అని అంటే అది కబ్జా ఎలా అవుతుందో ఆ మాత్రం మోకాళ్ళు అరికాల్లో ఉండేటువంటి ఆ మైండ్కి అర్థం కాల, జనాలకి అర్థమైంది, కోర్టుకి చాలా క్లియర్గా అర్థమైంది. తప్పుడు సాక్ష్యాలతో ఎటువంటి సాక్ష్యము లేకుండా ఆయన మీద కబ్జా అనేటువంటి ఆరోపణలు చేసుకుంటూ వీడియోలు చేసుకుంటున్నావు. దాని ద్వారా వచ్చేటువంటి డబ్బులతో నీ కడుపు నింపుకుంటూ అశుద్ధం తింటూ మీ ఇంట్లో వాళ్ళ కడుపు నింపుతున్నటువంటి పరిస్థితికి వచ్చిందని ఆయన. నువ్వు ఇంకటితో ఆపు. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు తీసుకురా, లేదా అన్నీ మూసుకుని కూర్చో. వెంటనే ఆ వీడియోలు డిలీట్ చేయి. సాక్ష్యాలు లేకుండా నీ ఇష్టానుసారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి సొల్లు వాగుడు వాగితే, అబద్ధాలు చెప్తే కుదరదని గట్టిగా మొట్టికాయలు ఇచ్చి వెంటనే ఈ లింకులు నువ్వు ఏవైతే వీడియోలు చేసావు అవన్నీ తీయి, లేదా మేము తీపిచ్చేస్తాం అని చెప్పి మెటా అంటే గూగుల్ సంస్థకి, యూట్యూబ్ సంస్థకి నోటీసులు పంపిస్తే వాళ్ళు ఈయనకి నోటీసులు పంపించారు. మట్టి కొట్టేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఎలా మట్టి కొట్టాడంటే, దీని ఇన్ని సంవత్సరాలు బట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించుకుంటుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి అనవసరంగా పట్టుకున్నాను. మొత్తం అందరూ కూడా నా మాటలు ఏది కూడా నమ్మట్లా. నేను ఇప్పటిదాకా చేసిన దందాలన్నీ కూడా మొత్తం నాశనం అయిపోయినాయి. నన్ను ఎవడో దేగట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇట్లాగే బెదిరిస్తాను తప్ప నా దగ్గర వేరే ఏమి ఉండదని అర్థమైపోయింది ప్రజలకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకనే ఈ లెఫ్టిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులందరినీ మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాడు. మీకు జీలో దమ్ముంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా రెడీ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు కబ్జా చేశాడు, లేదా ఇంకోటి ఏ ఉన్నాయి అంటున్నారు కదా, మీ దమ్ము ఉంటే బయటకు తీసుకొచ్చి సాక్ష్యాలతో కోర్టుకి వెళ్ళి నిరూపించి అప్పుడు మాట్లాడండి. సవాల్ మీకు అదే ప్రెస్ క్లబ్ వేదికగా, లేదంటే రవీంద్ర భారతే మాట్లాడతాం. పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మొత్తం అందరం వచ్చి నీకు సన్మానాలకు, మీ వాళ్ళందరికీ సన్మానాలు చేస్తాం. రెడీయా? మన దగ్గర సాక్ష్యాలు ఉండవు, ఆధారాలు అస్సలు ఉండవు, గాలి మాటలు తప్ప, గాలి సోదు తప్ప ఏముండదు.
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గాలి మాటలే మాట్లాడారు, విత్డ్రా చేసుకున్నారు. అప్పుడు అంతేగా, అదిగో ఆయన అరెస్ట్ చేసేస్తున్నారని చెప్పి గాలి వార్తలు తీసుకొచ్చి ప్రచారం చేసి ఆయనేమో నా దగ్గరికి ఎవరో రాలేదని చెప్తాడు, నాకు కనీసం ఎవరో ఫోన్ కూడా చేయలేదని చెప్తాడు. మీరు ఏకంగా వ్యాన్లే దిగిపోయినాయి, హైదరాబాద్లో చుట్టూ ఆయన కోసం పహారా కాచేస్తని మొత్తం అంతా ఆయన చుట్టుముట్టేశారు ఆయన ఇంటిని అని చెప్పి ఏమన్నా ప్రచారం చేశారా? ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా ఉన్నటువంటి ఆవిడ చెప్తుంటే వినట్లా? పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా అరెస్ట్ చేయలేదని చెప్తుంటే వినట్లా? అరెస్ట్ చేయడానికి ఎవరో రాలేదని చెప్తుంటే వినట్లా? ఇక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు నా దగ్గరికి ఎవడో రాలేదయ్యా అని చెప్తుంటే అది కూడా వినట్లా. అసలు ఎవడొచ్చాడో తెలియదు. వెళ్ళింది తెలంగాణ పోలీసులు. ఆయనకి అయ్యో ఆ 10 టీవీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటే వాళ్ళు వెళ్ళితే దీన్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ మీద పడేశారు. ఆయన మీద నిందేసింది మీరే, విత్డ్రా చేసుకుంది మీరే, మళ్ళీ ఆయన తిట్టిచ్చింది మీరే. ఇంకొకటి ఎవడో ప్రశ్నగాడు ఉంటాడు, వాడు పుండాకూర కూడా ఆడేదో అంటున్నాడు, ఒకసారి అది కూడా వినిపిస్తాను. నానా వచ్చి జూచియా ఇడు కొద్ది కోచి, ఈడు జూచి కాదు కోచి, మిస్టర్ కోచి దా నానా, నాన్న కోచి, కమాన్ కోచి, కోచి ఎక్కడున్నావు అమ్మా? కోచి కొంత కనిపించట్లా. కోచి గాడి ఈ మధ్యన సైడ్ ట్రాక్ వెళ్ళినట్టుంది పాపం. ఏదమ్మా కోచి, నాన్న కోచి ఎక్కడమ్మా? నాన్న కోచి రామ్మా, ఏదో మాట్లాడమ్మా కోచి. ఇక్కడ కూర్చున్న నా ఫ్రెండ్ తనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంతో తనని ట్రాల్ చేస్తుంటే దీప్తిని మేమే వెళ్ళాం సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో ఎవరెవరికైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నారో వాళ్ళకి ఇదే ఎగ్జాంపుల్. నెంబర్ 2, అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఏంటి నా కూతురు 7 years తనని రేప్ చేస్తారంటున్నారు, అసలు వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది అని ఒక 10 members తో ఒక చిన్న టీమ్ ను ఫామ్ చేశారు, ఒక చిన్న యాక్షన్ టీమ్ టైప్. ఈ కోచి అంటే దీనికి అర్థం చెప్తా, తర్వాత మాట్లాడుకుందాం. మనవాడు చెప్పిన దాంట్లో డెఫినెట్గా చిన్నపిల్లల్ని కావచ్చు, లేడీస్ని కావచ్చు, ఎవరినైనా సరే, ఈ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలా చీకటి పనులు చేయకూడదు ఫస్ట్, ఓకేనా? ఇలా లత్కోరు కమెంట్లు, లత్కోరు వీడియోలు, ఇంకొకటి మాటలు మాట్లాడకూడదు. ఇక్కడ వాడిని వాళ్ళ ఫ్యామిలీని తిట్టారట, తప్పే, డెఫినెట్గా ఎవరినైనా సరే తిట్టకూడదు. బట్ కాకపోతే ఇక్కడ మనోడు ఏం చేశాడు, ఇక్కడ అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారి మీద నిందేసింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత రౌండ్ టేబుల్ విత్డ్రా చేసుకుంది ఆయనే. తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం పెట్టించి అరే తురే ఒరే గిరే అనుకుంటూ ఇష్టానుసారం బూతులు తిట్టింది ఎవరు? అక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదా? చెప్పులతో కొట్టించింది ఎవరు? కాదా? అంటే మీరు కొడితే, ఇష్టం వచ్చినట్టు తిడితే వాళ్ళు తిట్టించుకుంటారు, అంతే కదా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అన్నారా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని పేరు పెట్టి ఎవరినన్నా ఏమన్నా బూతులు తిట్టారా? లేదు. ఎవడో తిట్టాడంట అని తిట్టారట. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ చెల్లెలు అడ్డొస్తుంది అని చెప్పి రంకులంట కట్టినటువంటి సందర్భం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పిఏ, భారతీరెడ్డి గారి పిఏ అనుకుంటా, వరా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు, పంచు ప్రభాకర్ అనేటువంటి వ్యక్తులు ఇష్టానుసారం మాట్లాడారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అర్థమైందా? మరి మిమ్మల్ని అంటున్నారు అంటే మీరు ఏదో ఒకటి అనబట్టే కదా, అసత్యాలు ప్రచారం చేయబట్టే కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయకుండా, మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా నోటికి వచ్చింది వాగేయటమే కదా. మరి మీ కారణం ఏంటి? మిమ్మల్ని తిట్టకుండా ఏం చేస్తారు చెప్పండి? తిట్టడం తప్పే, 100% తప్పే, కానీ మీరు చేస్తుంది ఏంటి? ఆ పుండాకోర్ అడిగి మాట్లాడాలన్నా నాకు అంత రావట్లా బూతులు. ఆడు మాట్లాడినట్టు నేను కూడా మాట్లాడలేను. మరి అలాంటి ఉంటుంది పరిస్థితి. ముందు మనం ఏంటో చూసుకోండి, ముందు మీరు అక్కడ ఏం చేస్తున్నారో చూసుకోండి. ఎప్పటికైనా మీ లత్తుకోరు పంచాయతీలు ఉన్నాయి కదా, అవి చూసుకోండి. అనవసరంగా పవన్ కళ్యాణ్ జోలికి వెళ్తే గతంలో చాలామంది వెళ్ళిపోయారు, పంచభూతాలు ఏం మింగేసేయాలని. అదే పరిస్థితి ఉంటుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ దగులుబాజీ పనులే చేసుకోండి. అనవసరంగా ఆయన జోలికి వెళితే వెళ్ళిన ప్రతోడు పరిస్థితి ఏంటో జస్ట్ సెర్చ్ చేసుకోండి. అరే పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళినటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి చెక్ చేసుకుని బ్రతకండి చాలు.